అప్పుడు నేర్చుకిస్తున్నానా మీ అందరూ నాకు శుభావందండి. ఈరోజు నేను వాగ్దానం కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలిపడును అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్మలో తెలిసి ప్రార్థన చేసి వేసుదలు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. మన సాటిస్ఫాక్షన్ చూడండి. అవునండి, దేవుడు మరి మన ప్రతిదినం కూడా ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, ఇంకా బైబిల్ చదువుతున్నాము 10 అధ్యాయాలు రోజుకి. మరి బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. మరి 3 సంవత్సరాలు పట్టింది బైబిల్ రాయటానికి. ఇంకా ప్రతిదినం కూడా మనం ఉపాస ప్రార్థన చేస్తున్నాము. ఇంకా దేవుడు మరి అందుకని మన ఎందుకు జాలిపడే దేవుడు అనమాట. తండ్రి తన కుమారులు జాలిపడినట్లు యెహోవా తరైన బైబిల్లో జాలిపడేది మన దేవుడు అనమాట. ఆయన చేసిన ఉపకారాలను దేన్ని మరొకడతానమాట. ఆయన మన దోషాలు అన్నిటికీ క్షమించబడి అనమాట. మన సంఘటనలన్నీ కుదుర్చేవాడు అనమాట. మా సమాధుల నుండి మన ప్రాణాలు మోచించున్నాడు అంటున్నాడు. కర్ణాకటాక్షములన్నీ నుండి కిరీటంగా ఉంచున్నారు అంటున్నారు. పశురాజవనం వాళ్ళని ఏమన్నా కొత్తగా తోచున్నట్లు మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తారంటున్నారు. యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపడే వారందరికీ న్యాయం తెచ్చే దేవుడు అనమాట. ఆయన మోషకు తన మార్గం తెలియజేశారనమాట. ఇశ్రాయేలు వంశస్థులు తన క్రియలన్నీ తెలియకనపరిచారంట. యెహోవా దయారక్షణ పూర్ణమాట, దీర్ఘశాంతం అనమాట, కృపా సమృద్ధి కలవాడనమాట. ఆయన ఎల్లప్పుడూ వేజమనేవాడు కాదనమాట. ఆయన నిత్యము కోపించేవాడు కాదనమాట. మన పాపలను బట్టి మన ప్రతీకారం చేయలేదంట. మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదనమాట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు దయగల భయభక్తులు గలవారి ఎడల ఆయన దయ ఆయన కృప అంత అధికంగా ఉందండి అంటున్నారండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను మనకు అంత దూరపరిచి ఉన్నారనమాట. తన కుమారులు జాలపడినట్టు యెహోవా తన జాలపడుతున్నాను అంటున్నారనమాట. మన నిర్మింపడిన రీతి ఆయనకి తెలిసేది అనమాట. మనం మంటివారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం అనమాట. దేవుడు మరి ఉపదేవుడు అనమాట. ఆయన వందన గైకొంచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకునే వారి మీద యెహోవా భయభక్తుల వారి మీద ఆయన కృప యుగములు నిలిచిన అన్నారు. ఆయన నీతి వారి పిల్లల తరమున నిలిచిన అంటున్నారు అనమాట. యెహోవా ఆకాశం ముందు తన సింహాసనమును సరిపరిచున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయించున్నాడు అంటున్నారు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నతించున్నాడు అంటున్నారు. యెహోవా సైన్యములారా ఆయన చిత్త నెరవేర్చు ఆయన ప్రచారకులారా మీరందరూ ఆయన సన్నిధించమని దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా దేవుడు మనం చేతులు పట్టుకుని ఉన్నారు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఆకాశ నిద్రలు భూమి కంపించినాను ఆయన కృప మనల్ని విడిచిపోదని అంటున్నారు అనమాట. మన దేవుడిని ఒక్క సంవత్సరం వరకు స్వతంత్ర వరకు మన మీద ఉంటాయన్నారు. నీ ముందు చూడే నీకు తోడే అంటున్నారు. నేను విటోడు నేను నిలబడ్డు భయపడుతున్నారు. దీర్ఘాయుతులు నేను తృప్తిపరుతాను, నా రక్షణ చూపిస్తారని ఈ దినం మాట్లాడదాం అనమాట. ఈ దినం వాగ్దానం అందరి జీతం అనుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శక్తిమంతర ఘనమైన మనకి ఎలా స్థుతిస్తున్నాను తండ్రి. అందరి ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగి నేను చేసుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది అక్కడ తెచ్చింది అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. వీటిలో మంచి విద్య శైలి దూరంగా నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చండి. బలం యవనస్తులను బలపరచండి ఆయన. ఇంకా ఆరోగ్యం స్వస్థపరచండి. వేదనతో లేకపోతే మీతో రాని మీరు రక్షణ తెచ్చండి. మీతో రాని మీరు ఇచ్చండి. మీ అందరూ సిద్ధపడ్డ ప్రభు చెప్పని ఎత ప్రభు ఉండే భాగం తెచ్చమని మా ప్రభు పేరుషుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం బ్రహ్మతండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి మీ అందిన ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. గాడ్ బ్లెస్ యూ.